నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేస్సేరి. టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే జగన్ కి బాయ్ బాయ్ చెప్పాలని ఫిక్స్ అయిందా? ఎందుకంటే ఒక సర్వేల వల్ల కూటమే ఖచ్చితంగా గెలుస్తుందని తెలవడం వల్లనే బడా హీరోలు కూడా ఆ సర్వేకి తగ్గట్టుగా కూటమికి మద్దతు పలకాలని అనుకుంటున్నారా? ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కూటమికి మద్దతు పలుకుతున్నట్టు మనకి ఒక వీడియో ద్వారా మనకి తెలియడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా జగన్ గారికి బాయ్ బాయ్ చెప్పాలని ఫిక్స్ అయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక వీడియో ద్వారా కూటమికి మద్దతు పలుకుతున్నట్టు తన ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అండ్ అలానే ఇప్పుడు మెగాస్టార్ అడుగుజాడలోనే ఇంకో కొంతమంది బడా హీరోలు కూడా కూటమికి మద్దతు పలికేలాగా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటే అంటే కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు అండి. రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడిన వాళ్ళు రాకపోవచ్చు. చిరంజీవి గారు తప్పనిసరిగా ఆయన బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రమేష్ గారికి, ఇంకొక ఆయనకి పంచకర్ల రమేష్ అన్న ఆయనకి కూటమి మద్దతు ఇవ్వాలని ఓపెన్గా చెప్పాడు, ఆయన వీడియో చేశారు. అలాగే వాళ్ళ తమ్ముడికి పవన్ కళ్యాణ్ గారికి ఒక 5 కోట్లు విరాళం ఇచ్చారు, ఆయన ఆశీర్వదించారు. ఒకవేళ ఆయన రాజకీయాలు రాకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలనుకుంటే ఇంటి పిలిచి జైలు పెట్టచ్చు, ఇంటికాడ అక్షంతలు చల్లి జాతకి వెళ్ళవరా బాబు అని. కానీ ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఎందుకంటే చిరంజీవి గారు సాధారణంగా గబక్కని ఎవరో ఒకళ్ళు నొప్పించేలా మాట్లాడడం, ఎదటోళ్ళు హర్ట్ అయ్యేలా మాట్లాడడం. ఎప్పుడు అంటే మనం చూసినంత వరకు ఆయన ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేసినట్టుగా లేదు, నాకు తెలిసినంత వరకు. ఆయన చాలా బాధపెట్టారు. మొన్నటిదాకా బాగా చూసుకున్నారు. చిరంజీవి గారిని గౌరవిస్తా వాళ్ళ తమ్ముడిని విక్రించారు వాళ్ళు. చిరంజీవి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నానాబూతులు మాట్లాడిచ్చారు. సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది చేత నానాబూతులు మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ గారిని. ఇది మన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పోసాని కృష్ణమురళి. వాళ్ళ కుటుంబమే పడి ఏడ్చినట్టున్నారు. ఇది గతంలో కూడా రకరకాల ఛానల్స్లో కొంతమందిని కూర్చోబెట్టి దారుణంగా ట్రోల్ చేయించారు. అదేమో టీడీపీ మీద నెట్టేశారు. ఆ విషయం పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు ఎవరు వాళ్ళందరూ ఎక్కడ తేలేరు అనేటువంటి అర్థమైన తర్వాత వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ ఫాలోవర్స్, సానుభూతి పరులు కానీ ఈసారి ఇటు పని పట్టాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డిది. కానీ చిరంజీవి గారి ఇండస్ట్రీకి సంబంధించి ఆ సినిమా టిక్కెట్ల వివాదం అప్పుడు పెద్ద పెద్ద హీరోలు ప్రభాస్ గారిని, మహేష్ బాబుని, రాజమౌళి గారు లాంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళాడు. అసలు అతను రమ్మంటే కూడా వెళ్ళరు, మామూలుగానే వెళ్ళాడు. వీళ్ళకి నీకు వెళ్ళాలనిపించాలి కదా, ఆడు గౌరవం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళేవారు, అతని మీద గౌరవం ఉండేది. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళేవారు, అతను ఇంకో ముఖ్యమంత్రి దగ్గరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే సిరాకు, అసహ్యం, ఏటా అని అంటుంటాడు. అలాంటిది వీళ్ళు రావట్లేదని కుళ్ళు అతనికి. వస్తేనేమో వాళ్ళు బాగా అందంగా ఉంటారు కదా ఇతని కన్నా, అది ఈర్ష్య. ఇలాంటివన్నీ తట్టుకోలేక సరే మొత్తం మీద ఇలా ఏడిపించి తినేస్తుంటే వెళ్ళారు. వాళ్ళతో సైన్యం కింద వాళ్ళకి కాళ్ళకి బ్యాచ్, దొండిపాళ్ళం బ్యాచ్ లాగా ఎవడాళ్ళ గురించి విమర్శిస్తే వాళ్ళ మీద పడిపోవటం. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో గోల వెళ్తాం, మనకి ఎంతరా బాబు అని పాపం ఆయన తీసుకెళ్ళాడు. అక్కడ ఎంత అవమానించారు. వాళ్ళ స్థాయి ఏంటి, పోసాని కృష్ణమురళి ఆలి స్థాయి ఏంటి, వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చిరంజీవి గారు ప్రాధాయపడుతున్న వీడియో బయటికి వదిలి ఎంతో అవమానించారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అందరికీ బాధ ఉంది, లోపల ఉంటుంది, పైకి చెప్పలేకపోయినా. అవకాశం వచ్చినప్పుడు చెప్తారు, నీవు నేర్పిన విద్య నీ టైం వచ్చినప్పుడు నువ్వు వాడే, వీళ్ళ టైం వచ్చినప్పుడు వీళ్ళు వాడతారు. ఖచ్చితంగా చిరంజీవి గారు రేపు మాపు ఇంకా బయటకు వస్తాడు, ఇంకా రావచ్చు. మీరు అన్నట్టుగా చాలామంది బయటకు రావచ్చు. అతను రాలేదు. అప్పుడు పెద్ద పెద్ద హీరోలు, మోహన్ బాబు కూడా అతను సపోర్ట్ చేయడు కదా. నాగార్జున గారు ఎప్పుడు అతనితోనే ఉంటాడు, జైల్లో కూడా వెళ్ళి వచ్చాడు. అసలు మామూలుగా జైల్లో ఉండాల్సిన నాగార్జున గారు అతనితో పాటు. లక్కీగా అతను తప్పుకున్నాడు. ఈ దొంగతనాల్లో అతనికి వాటం ఉంటుంది కదా. వీళ్ళు దోపిడీ దాంట్లో వాళ్ళందరూ నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు లైక్ మైండెడ్ అండి. మంచివాడికి మంచివాడితో స్నేహం చేయాలని ఉంటుంది, చెడ్డవాడికి చెడ్డవాడితో స్నేహం చేయాలని ఉంటుంది. భావ స్వారూప్యం, అంతే సింపుల్. ఇది అంటే ఈసారి అంటే పోసాని కృష్ణమురళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సార్,
జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి బెదిరించారు, వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి నిన్న కూడా మళ్ళీ మనం చూసాం అంటే మీట్లో అంటే ఎందుకు అంత కక్ష, ఎందుకు చిరంజీవి గారు అసలు వార్నింగ్ ఇచ్చి మనిషి కాదండి. తను ఇయ్యలేదు అంటే వీడియోస్ బయటికి రాకుండా చేశారు వాళ్ళు అది ఇది అని చెప్పేసి పూసన్ కృష్ణమూర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏమని అంటే బెదిరించిన వీడియోస్ బయటికి రాలేదు అది ఇది అని చెప్పేసి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి. ఒకటిదండి, ఆయన ఎవరినే పల్లెది మాట అండి, ఆయన తిట్టిన వాళ్ళే ఏమండి ఆయన. ఎందుకు మరి ఇలాంటివన్నీ బయటికి తీసుకొస్తున్నారు? ఊరికే అతను నిన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారు రామ్ గోపాల్ వర్మని చంపేయడానికి చూస్తుంటాడు. ఇప్పుడు దాని కూడా పోతావు, కుక్కలు మురితే నువ్వు కొడతావా? కుక్కలతోటి కుర్రలతోటి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలియదు, పెద్ద అంతరం చిన్న అంతరం తెలియదు. నువ్వు అంటే నువ్వు ఎక్కడ తప్పురా అంటే నేను రాయించి కూడా ఎత్తాడు. కుక్క కూడా అంతే కదా, నువ్వు కుక్కకు నువ్వు ఎవడ ఏం తెలుస్తుంది, నీ స్థాయి ఏంటి కుక్కకి ఏం తెలుస్తుంది, మురుగుతుంది. అలాగా ఈ రామ్ గోపాల్ వర్మని పోసాని కృష్ణమూర్తిని వాళ్ళు పట్టించుకుని వీళ్ళని ఏదో చేసి అంత స్థాయి కాదు వాళ్ళది, అంత దిగజారలేదు వాళ్ళది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత రేపు జూన్ 4 తర్వాత వీళ్ళు కోటింగ్ ఎవడో ఒకటి ఎత్తాడు రోడ్డు మీద పోయి కూడా, అది జరుగుద్ది. అంతేగాని చంపేసి అంత సీన్ వీళ్ళకి లేదు, వీళ్ళని చంపాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. రైట్ రైట్ అట్లనే చూసుకుంటే ఇప్పుడు కూటమికి అయితే మెగాస్టార్ ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా అనిపిస్తున్నారు. మరి వైసీపీకి ఎవరు ఉన్నారు సార్? అంటే వైసీపీకి లేనందువల్లనే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఏం లేదు, వైసీపీకి ఎంత లేరు, రోజా గారు ఉన్నారు, విశాల్ ఉన్నాడు తమిళ యాక్టరు. ఇప్పుడు మళ్ళీ ఆడ గడిగో మాట మాట్లాడుతాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, ఓట్లు వేయాలని ఏదో చెప్పాడు అన్నారు. ఆ తర్వాత నేను అనలేదు బాబు, నేను ఎవరికి ఓటేయమనలేదు అని చెప్తున్నాడు. సినిమా రిలీజ్ ఉందంటే భయం మళ్ళీ వాళ్ళు చూడరేమో అని. ఇంకెవరున్నారు, నాగార్జున అలాగా అతని ఫ్రెండ్. అంటే వీళ్ళందరూ అయితే బయటకు వచ్చి అయితే వైసీపీకి ఓటేయమని చెప్పలేదు కదా సార్. ఆలీ ఉన్నాడు, పోసాని కృష్ణమూర్తి ఉన్నాడు, వీళ్ళు ఉంటారు వెనకాల. అంటే అంటే మెగాస్టార్ రేంజ్ అంతా అయితే వీళ్ళది కాదు కదా, మెగాస్టార్ ని చూసి చాలా మంది వస్తూ ఉంటారు అనేది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆలియే, ఆ డిఫరెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అతనిది ఆలీ రేంజ్, జగన్మోహన్ రెడ్డిది పోసాని కృష్ణ. ఆలీ కూడా పెద్దవాడే. అతను ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని ప్రేమించి అతని స్థాయి తగ్గించుకున్నాడు, కానీ మామూలుగా అయితే అతను మంచోడు, అతను పద్ధతినోడు, ప్రజలు అందరినీ సంతోషం నవ్వించినోడు, ఆనందం పంచినోడు. ఒక్కోసారి బుద్ధి వక్రం, తొక్కేది చక్రం బుద్ధి వక్రం అన్నట్టు బుద్ధి మారుతుంది. ఏదో ఆశించాడు, లాస్ట్ ఎలక్షన్ల ముందు నాకు ఎవరెస్ట్ టికెట్ ఇస్తాడు, దాంట్లోకి వెళ్తాను, ఎవరు మంత్రి పదవి ఇస్తే ఎవడెత్తాడు మంత్రి పదవి కాగేసి ఇష్టమైనట్టు అడిగితే జగన్ ఇచ్చాడా అని చేత అతను నేను తప్పు చేశాను రా బాబు అనుకుని ఉండొచ్చు. అతను అలాగే సైలెంట్గా పెద్ద మాట్లాడతలేదు, అంటే ఆయన పట్టించుకోడు. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు గుంటూరు అని చెప్పేసి కూడా మధ్యలో వార్తలు వచ్చాయి కదా సార్. ఉన్నాడు పోసాని కృష్ణమూర్తి, అతను కూడా మంచి రైటరు, మంచి యాక్టరు, కానీ అతను బుద్ధి పెడదారిని బట్టి ఏం మాట్లాడుతున్నాడు ఏం పేలుతున్నాడు అతనికి తెలకుండా మాట్లాడుతున్నాడు. దానివల్ల అతనికి నష్టం. ఎవరికి నష్టం అండి? ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ మీద మాట్లాడేయడానికి ఉండే, వాళ్ళకి ఏం నష్టం ఉంటే వాళ్ళు ఏం పట్టించుకుంటారు? ఎంతకన్నా దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దాన్నే పెద్ద పట్టించుకోలేదు వాళ్ళు. ఇతనేం పట్టించుకుంటారు? కానీ వాళ్ళ అభిమానులు ఊరుకోరు ఈసారి అనుకుంటున్నాను నేను. రెండు పీకుతారు. అప్పుడంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఈసారి తీసుకెళ్ళమని చూద్దారా? ఎవడు తీసుకెళ్తాడు? ఎవడు కాపాడుతాడు? అప్పుడంటే కేసీఆర్ గారు కాపాడాడు, పవన్ కళ్యాణ్ గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే. ఈసారి ఎవరు కాపాడుతారో చూడాలి. రైట్ సార్. అంటే మొత్తానికి అయితే ఈసారి కూటమికి వెళ్ళిపోయి ఆ పవనాలు వీస్తున్నాయని అనుకోవచ్చా? మరి ఇప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకోవాలండి. ఎదటి వాడిని దూషించేటప్పుడు నువ్వు విమర్శించు, ఇష్టం వచ్చినట్టు విమర్శించు. నువ్వు దొంగ అని చెప్పు తప్పులేదు, నువ్వు దొంగలించావు డబ్బులు అని చెప్పు తప్పులేదు. అంతేగాని వ్యక్తిగతంగా పోయి ఇష్టమైన కులాల పేరెత్తి కులాలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? పోసాని కృష్ణమూర్తి గారైనా అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి వచ్చాడు కదా. ఆ స్థాయికి వచ్చినప్పుడు నీ కుటుంబం ఉందా, నీ పిల్లలు రేపు మొత్తం సమాజంలో కలిసి బతకాలి. నువ్వు వెళ్ళిపోతే పల్లెవాడు కొడుకురా బాబు అనుకునే పరిస్థితి ఉండకూడదు కదా. నీ వల్ల పిల్లలకి చెడ్డ పేరు రాకూడదు కదా. అవును సార్. నీకన్నా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. నువ్వు జగన్లాడు దొంగ వెనకాల తిరిగితే నిన్ను ఎవడు గౌరవిస్తాడే? ఇది సూచనగా తీసుకోవాలా.